మనకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మొన్న రాజమండ్రిలో జరిగిన సభలో కూడా మేమిద్దరం కూడా కలిసి ఇప్పుడు పోటీ చేస్తున్నాము అని అంటున్నారు. సో దానికి వైసీపీ తరపున మన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ బాగానే కౌంటర్ ఇస్తున్నారు. అయినా కొన్ని మన పథకాల్లో సంక్షేమ పథకాలు చాలా వాటికి ప్రజల్లోకి వెళ్ళలేదు అంటున్నారు. కానీ ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కార్పొరేటర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి ప్రతి ఒక్క గడపకు వెళ్ళి సంక్షేమ పథకాలు అందాయా లేదా అని కూడా తెలుసుకుంటున్నారు. మరి వాళ్ళు ఆరోపిస్తున్న ఆరోపణలో ఏమైనా మార్పులు? ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడానికి చంద్రబాబు నాయుడు అబద్ధాలు వల్లివేయటానికి పెద్దపీట వేసినట్టున్నాడు. పుట్టిందే 420, ఆయన పుట్టిందే ఆ పద్ధతిలో. ఆ 420 మాటలు వినటానికి ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరు. దానికి దత్తపుత్రుడిగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ తోడేయాడంటున్నారు. ఎంత తోడైనా ఎంతమంది కలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, సింగిల్గానే పోటీ చేస్తూ ఉన్నారు, సింగిల్గానే వెళ్తూ ఉన్నారు. సింగిల్గా పోటీ చేసే ధైర్యం లేనటువంటి వాళ్ళు అందరినీ కలుపుకుని కలగూర గంపలాగా వస్తున్నారు. వాళ్ళల్లో వాళ్ళకి సఖ్యత ఉంటుందా లేదా, వాళ్ళల్లో వాళ్ళ ఐక్యత ఉంటుందా లేదా అనేది వాళ్ళు వేచి చూడాల్సిన అవసరం. ఏదైనా నేను చేశానని మీకు అనిపిస్తే, నా నుంచి మీకు సహాయం అందింది అని మీకు అనిపిస్తే నాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. అదే తరహాలో మేము కూడా అడుగుతున్నాం. డెఫినెట్గా రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి జెండా రెప్పరెప్పలు ఆడుతుంది ఈ రాష్ట్రంలో అనేటువంటి చెప్పక తప్పదు. కుల చర్చలో కొట్టుకు పాడుతున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ దిమ్మ తిరిగేటువంటి రిజల్ట్ రాబోతూ ఉంది.